వెల్కమ్ టు లీగల్ క్యాపిటల్. దిస్ ఇస్ శ్వేత. ఈరోజు మనం ఇన్సాల్వెన్సీ పిటిషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. యాక్చువల్లీ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్సాల్వెన్సీ ఐపీ అంటే తెలుసు, బట్ వాట్ డస్ దట్ మీన్ అనేది చాలా మందికి తెలియదు. ఐపీ మీన్స్ ఇన్సాల్వెన్సీ పిటిషన్. అది ఎవరు వేసుకోవచ్చు అనేది చాలా మందికి క్లారిటీ లేదు. విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఇన్సాల్వెన్సీ పిటిషన్ అనేది మీకు క్రెడిటర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే డెటర్ అయినా వేసుకోవచ్చు. అంటే మీకు అప్పు ఇచ్చిన అతను అయినా వేసుకోవచ్చు, ఒకవేళ అప్పు తీసుకున్నతనైనా వేసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ క్రెడిటర్ ఎటువంటి పరిస్థితుల్లో వేసుకుంటాడు అని అంటే, ఇంకా ఆయన అప్పులు తీర్చే పరిస్థితిలో లేడు. ఆయన మీద ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో, అప్పు తీసుకున్న వ్యక్తి డెటర్ దగ్గర ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ మెల్లిగా టు హిస్ ఫ్యామిలీ, టు హిజ్ ఏలినేటింగ్ వాళ్ళ కిడ్స్ అయినా కానివ్వండి, వైఫ్, హస్బెండ్, తమ్ముళ్ళు అట్లా ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు. అట్లా మిమ్మల్ని డిఫీట్ చేయడానికి, మీకు ఇచ్చిన అప్పు ఎగ్గొట్టడానికి అలా చేస్తున్నప్పుడు ఏ క్రెడిటర్, అప్పు ఇచ్చిన వ్యక్తి డిస్ట్రిక్ట్ కోర్ట్ యూజువలీ హ్యాస్ అ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ దిస్ ఐపీ పిటిషన్ అనమాట. దే పాస్ ఇన్ ఆర్డర్ రిగార్డింగ్ దిస్ ఇన్సాల్వెన్సీ. యూజువలీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇటువంటి అర్జీలు తీసుకుంటుంది అనమాట, ఒక పర్సన్ని ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేయడానికి. అయితే ఈ క్రెడిటర్ ఏం చేస్తాడు అని అంటే, ఇలా చేస్తున్నాడు అని ఇప్పుడు ఆయనకి హీఈస్ అవేర్ ఆఫ్ దిస్ డెటర్ ట్రాన్స్ఫరింగ్ ఆల్ హిస్ ప్రాపర్టీస్ టు హిజ్ కిత్ అండ్ కిన్. అలాంటప్పుడు ఏం చేస్తాడంటే, ఆ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ని ఆపడానికి ఈ పర్సన్ని ఇన్సాల్వెంట్గా యూ జస్ట్ డిక్లేర్ సార్ అని ఒక పిటిషన్ వేస్తాడు. ఇన్సాల్వెంట్గా ఇతన్ని డిక్లేర్ చేయండి, ఎందుకంటే ఈయన అప్పు తీర్చకపోగా ఆ ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో దాని నుంచి రికవర్ చేసుకోవచ్చు మనము ఆ ఇచ్చిన అప్పుని. కానీ ఇతను ఏం చేస్తాడంటే తెలివిగా వాళ్ళ కిత్ అండ్ కిన్ అంటే బంధువర్గానికి, ఆయన కావాల్సిన వాళ్ళకి ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసిస్తాడు. అప్పుడు క్రెడిటర్ హీల్ బి డిఫీటెడ్. ఆయనకి ఏమి ఇచ్చిన అప్పు తిరిగి రాదు. అట్లాంటప్పుడు క్రెడిటర్ అప్రోచ్ అవుతాడు అనమాట ఇన్సాల్వెన్సీ పిటిషన్కి. అదే అప్పు తీసుకున్న వ్యక్తి ఎప్పుడు అప్రోచ్ అవుతాడు అని అంటే, ఆయనకి ఏ ఆస్తులు లేవు, ఇంకా తీసుకున్న అప్పులు చాలా పెరిగిపోయాయి, ఆయన కట్టే పరిస్థితిలో లేడు. అప్పుడు ఏం చేస్తాడంటే, కోర్ట్ని అప్రోచ్ అయ్యి నన్ను ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేయండి. ఎందుకు అని అంటే, బికాస్ హీ వాంట్స్ టు గెట్ రిడ్ ఆఫ్ దీస్ క్రెడిటర్స్ అనమాట. ఈ అప్పుల వాళ్ళు హెరాస్ చేస్తూ ఉంటారు. ఆబ్వియస్గా అప్పు ఇచ్చిన వాడు వెంటబడుతూ ఉంటాడు కదా తీర్చమని. నేను ఇవి తీర్చే పరిస్థితుల్లో నేను అనే మనిషిని, నాకు ఫుడ్, క్లోతింగ్, దేనికి కూడా ఐ కాంట్ ఎఫర్డ్, నేను వీళ్ళకి అప్పులు తీర్చే పరిస్థితుల్లో అందుకే లేను, నా దగ్గర ₹1 కూడా లేదు, సో డిక్లేర్ మీ యాజ్ ఇన్సాల్వెంట్ అని హీల్ అప్రోచ్ ద కోర్ట్ అనమాట. మీకు ఈ ఇన్సాల్వెన్సీ గురించి ఏమైనా సందేహాలున్నా, యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్, హౌ టు అప్రోచ్ కోర్ట్, డూ విజిట్ us on Legal Capital. Thank you.